రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా సాబాద్ మండలం దైవాలగూడ ఘటనా స్థలం వద్ద మనం ఉన్నాము. అయితే రాత్రి ఈ దైవాలగూడ దగ్గర మర్డర్ జరిగింది. ఈ మర్డర్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ సాబాద్లో ఒక మైనర్ బాలిక పోక్సో కేసు పెట్టిందని ఆమెతో పాటు ఆమె నానమ్మని అమ్మని కూడా చంపేసి ఇక్కడ ఏదైతే దైవాలగూడ స్వగ్రామంలో ఆయన ఎవరైతే నిందితుడు ఉంటాడో రాజ్ కుమార్ నివాసం దగ్గర ఉన్నామో ఈ రాజ్ కుమార్ నివాసంలోనే భార్యతో పాటు 2 పిల్లలను కూడా అతి కిరాతకంగా కత్తితో చంపిన పరిస్థితి ఉంది. అయితే ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, అలాగే ఎవరైతే ఇక్కడ డీసీపీ యోగేష్ గౌతమ్, సిఐ కాంతారెడ్డి కూడా ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే క్యూసీ టీమ్స్ కూడా మొత్తం ఇక్కడ చేరుకుని ఆ డాగ్స్ సాయంతో ఎక్కడెక్కడ తిరిగారని కూడా మొత్తం దర్యాప్తు ప్రారంభించారు. అయితే గ్రామస్తులు కూడా ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడు జరిగింది లేదని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడికి ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు చేరుకున్నారు. అయితే ఈ మృతదేహాలను ఇటు షాద్ నగర్ అలాగే చేవెళ్ళ ఉస్మానియా ఆసుపత్రికి కూడా శవ పరీక్షలు కూడా చేసేందుకు తరలిస్తామని పోలీసులు చెప్తున్నారు. అర్ధరాత్రి సమయంలో నిందితుడు తండ్రి అరుణ్ అలాగే తల్లి అనితలు ఫోన్ చేయడంతోనే పోలీసులు ఘటన మొత్తం కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. అయితే కొంతమంది గ్రామస్తులు ఈ ఘటన జరిగిన వద్ద ఉన్నారు. అయితే గతంలో ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా అనే విషయాలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. బాబాయ్ చెప్పండి, గతంలో ఎప్పుడైనా మీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా? జరగలేదు. ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం ఇక్కడ మా దగ్గర జరగడం. ఇప్పటి వరకు ఇట్లాంటి ఘటనలు జరగలేదు. అయితే మీకు ఎప్పుడు సమాచారం అందింది? పోలీసులు ఎంతమంది రావడం పట్ల పోలీసులకి దర్యాప్తు పరంగా ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి? నాకు 1 గంటలకు, నేను ఈ ఊరు గ్రామ సర్పంచ్ని, నాకు 1 గంటలకు పోలీసులు ఫోన్ చేసిర్రు. 1:30కు నేను అప్పటికే వచ్చినాను. వచ్చే వరకల్లా అక్కడ ఒక శవం ఉంది అని చెప్పితే ఆ శవం కాడికి పోయినా. నేను ఆ శవం కాడికి పోతే 1 శవం ఉంది. ఇక్కడ మళ్ళీ ఈ విలేజ్లో ఏం చేసినట్టు ఇక్కడ 3 శవాలు పడి ఉన్నాయని వీళ్ళు చెప్పారు. మళ్ళీ ఇక్కడ వచ్చినాం పోలీసులు మేము అందరం. వీటికి వచ్చిన తర్వాత మళ్ళీ శవాల 2 ఉన్నాయని చెప్పారు. ఎవరు చేశారంటే ఎంత రాజ్ కుమార్ చేసిన అని చెప్పి తెలిసింది మాకు. అంతే. రాజ్ కుమార్ ఇక్కడ అలా భార్యను పిల్లలను చంపడానికి కారణం ఏమైనా ఉంటుందని మీకు? ఆ కారణాలు మాకేం తెలియదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేదని తెలియదు. వాళ్ళ గురించి మాకు, ఆయన గురించి మాకేం తెలియదు. రాజ్ కుమార్ అనేది తెలుసు కానీ వ్యవసాయం చేస్తాడు ఉంటాడని తెలుసు కానీ ఇట్లాంటిది ఎందుకు గురించి చేసినది మాకు తెలియదు. గతంలో ఊర్లో ఆయన గొడవలు పడడం కానీ లేకపోతే పంచాయతీలకి మీ దృష్టికి ఎవరైనా ఇలా గొడవలు పడతానని తీసుకురావడం కానీ లేకపోతే వాళ్ళ భార్య ఎప్పుడైనా ఈయన గొడవ పడతానని చెప్పడం సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ? చెప్పాలి. ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పారో తెలియదు కానీ మాకైతే మా గ్రామ పంచాయతీకి అయితే ఎటువంటి వాళ్ళది గొడవలు అనే సమాచారం రాలేదు మాకు. వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కడ ఉంటారా సార్? ఇదే విలేజ్, దయాలగూడ విలేజ్. వాళ్ళ అమ్మ నాయన లేడు, వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ అన్న హైదరాబాద్ ఉంటాడు, అక్కడ పని చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ ఇక్కడనే కూలాలు చేసుకొని ఇక్కడ పక్కకి ఇల్లు ఉంటుంది వాళ్ళది. సార్ మీరు చెప్పండి సార్, చాలామంది ఈ ఘటన జరిగిన వెంటనే ఒకసారిగా గ్రామస్తులు ఉలుకుపాటుకు గురవుతున్న పరిస్థితి. అందరూ కూడా ఈ క్యూటీమ్స్ వచ్చినప్పుడు కుక్క వెళ్తుంటే వాటి వెనకాల వెళ్ళడం, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? మీ ఊర్లో ఇలాంటి ఘటన జరగడం పట్ల గతంలో ఎప్పుడైనా జనాలందరూ భయానికి గురైపోయి అంతా అసలు ఇప్పటివరకు జరిగింది లేదు. అందరూ భయాందోళనకు గురైపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. అసలు మన డిస్టిక్లోనే ఇట్లాంటిది ఇప్పుడు జరగలేదు. మరి అదేందో ఏమో ఇప్పుడు జరగడంతోనే అందరికీ అసలు ఎట్లా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు జనాలంతా. అయితే పోలీసులు ఏ సమయంలో మీకు సమాచారం ఇచ్చి ఇక్కడ దర్యాప్తుకి రావడం జరిగిందంటారు? పోలీసులు ఒకటి గంటల ప్రాంతంలో ఫోన్ చేశారు. చేసినప్పుడే మేము మెయిన్ సిటీలో ఉంటాం. నేను మాజీ సర్పంచ్, ఈయన సర్పంచ్ గారు. నేను కూడా అప్పుడే ఒకటిన బయలుదేరి చూసేసరికి అంతా ఇట్లా ఇక్కడ శవాలు ఆ చెరువులో షాబాద్లో అని పడున్నాయి. అప్పటికి వచ్చినప్పటికే పడున్నాయి. అయితే నిందితుడు చంపేసి వెళ్ళిపోయిన సందర్భం సంబంధించి ఇక్కడ మనకేమైనా ఆధారాలు, ఏమైనా సీసీ కెమెరాలు మన ఊర్లో ఇంతకుముందు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా సార్? ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి ఏందనేది అదే పని మీద ఉన్నారు వాళ్ళు. మబ్బులు 4 గంటల నుంచి వాళ్ళ కసరత్తులన్నీ జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు, గాలిస్తూ ఉన్నారు. నిందితుని గురించి కూడా గాలిస్తూ ఉన్నారు. ఈ గ్రామస్తులు ఎంత భయాందోళన చెందుతున్నారు? వాళ్ళకి మీరు పెద్దలకు, గ్రామ పెద్దలుగా వాళ్ళకి భరోసా ఏమిస్తారు సార్?
ఇక అందరూ భయపడుతున్నారు. ఇంకా ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి అందరూ భయపడుతున్నారు. ధైర్యం చెప్తున్నాం అందరికీ. ఇది మనం చూసాం కదా, ఇటు గ్రామ సర్పంచ్ కావచ్చు, మాజీ సర్పంచ్, అలాగే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు చెప్పడంతో పోలీసులు కూడా దర్యాప్తుకి అన్ని రకాలుగా సహకరిస్తున్నామని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితుంది. మన క్యూ టీమ్స్కి సంబంధించి పోలీసు వెహికల్స్, మరోవైపు అటువైపు విజువల్స్లో వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం చూసుకోవచ్చు. ఇటు ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, మొత్తం కూడా డాగ్స్ కూడా ఇక్కడ చేరుకుని ఏదైతే రాజ్ కుమార్ నిందితుడు ఉంటాడో వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం కూడా వీళ్ళు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ కెమెరాలకు సంబంధించి పోలీసులకు కూడా 4 గంటలకు వెహికల్స్ అందజేశామని, ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా కొంత సమాచారం అందే అవకాశం ఉంటుంది కాబట్టి దర్యాప్తుకి అన్ని రకాలుగా సహకరిస్తామని రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నిందితుడు పరారీలో ఉన్నాడని కూడా ఇక్కడ గ్రామస్తులు, గ్రామ పెద్దలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు రాజ్ కుమార్ ఏదైతే తన నివాసంలో భార్యను పిల్లల్ని హత్య చేశారో ఆ ఇంటి దగ్గరికి పోలీసులు క్యూ టీమ్స్ ఇప్పుడు చేరుకుని వెళ్తున్న పరిస్థితి మన విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్గా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఈ ఘటన, ఇలాంటి ఘటన తమ ప్రాంతంలో ఎప్పుడూ జరగలేదని, అయితే జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగిన పరిస్థితి ఉండదని, ఏవైనా గొడవలు అయితే తమ దృష్టికి, గ్రామ పెద్దల దృష్టికి పంచాయతీ తీసుకొచ్చి సర్దుమనిగే పరిస్థితి ఉంటుంది, కానీ ఇలా కత్తులతో చంపే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని కూడా వారు చెబుతున్నారు. అయితే తన భార్య, 2 పిల్లలతో పాటు బాధిత బాలిక తల్లి, నానమ్మను కత్తితో దాడి చేసి 6గురిని కిరాతకంగా రాజ్ కుమారే చంపినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే మనం ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాడగూడలో మనం ఆ ఘటనా స్థలం వద్దే ఉన్నాము. అయితే ఈ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్, సిఐ కాంతారెడ్డి ఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి ఘటనా స్థలికి చేరుకుని ఈ బాడీలన్నీ కూడా అటు షాబాద్ హెడ్ క్వార్టర్లోను, అలాగే ఇక్కడ ఏదైతే ఘటన జరిగిన దైవాలగూడలో కూడా గుర్తించి వాటిని ఇటు షాబాద్ సాద్నగర్ ఆసుపత్రి, అలాగే చేవెళ్ళ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి కూడా శవ పరీక్షల కోసం వాటిని తరలించినట్లు కూడా తెలుస్తుంది. ఈ దైవాలు కూడా ఏదైతే ఘటన జరిగిందో ఘటనా ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ఉన్నాము. ఈ ఇంటి దగ్గరే ఆయన అక్కడి నుంచి చేరుకుని నేరుగా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఏదైతే భార్యను అలాగే పిల్లలను కూడా లోపల బెడ్ పైన కత్తితో మెడపైన కోసి చంపిన పరిస్థితుంది. అలాగే ఆమెను ఎవరైతే మైనర్ బాలిక ఫోక్సో కేసు పెట్టిందో ఆమెను కూడా తీసుకొచ్చి ఇదే ఊరు చివరిని తీసుకెళ్లి చెరువు దగ్గర చంపిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే గ్రామ సర్పంచ్ కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, ఇలాంటి ఘటనలు తమకు ఎప్పుడూ జరగలేదని కూడా వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇటు షాబాద్ మండలంలో ఈ మైనర్ బాలిక ఎవరైనా ఉంటారో ఈ మైనర్ బాలికను అక్కడ చంపడానికి ప్రయత్నించగా ఆ మైనర్ బాలిక నానమ్మ తల్లి అడ్డుపడడంతో ఆమెను చంపి ఈ మైనర్ బాలికని వీళ్ళూరు ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఇక్కడ తీసుకొచ్చి దైవాలగూడకి చెరువు దగ్గర చంపేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా ఆయన ఈ ఇల్లు సొందలిల్లే ఇక్కడ చేరుకుని ఈయన నివాసానికి చేరుకుని ఈ భార్యతో పాటు 2 పిల్లలను కూడా చంపేసిన పరిస్థితి ఉంది. అయితే క్యూ టీమ్స్ అన్నీ కూడా ఈ ఘటనా స్థలికి చేరుకున్నాయి. అయితే క్యూ టీంకి సంబంధించి నిపుణులందరూ కూడా ఇక్కడ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇటువైపు నుంచే డాగ్ కూడా వెళ్ళి చెరువు వైపు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఒక శవాన్ని గుర్తించారు. మొత్తంగా 6 మృతదేహాలను అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇటు గ్రామంలో అర్ధరాత్రి నుంచి కూడా ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అలాగే మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి షాబాద్ మండలంలో కూడా 3 శవాలను గుర్తించారు కాబట్టి 2 శవాలని అక్కడ కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం గతంలో ఆయన పైన ఎలాంటి పంచాయతీలు కూడా లేవని, ఇటీవల కాలంలో ఈరోజు జరిగిందే అందరికీ కూడా షాక్ గురి చేస్తుందని, వ్యవసాయం చేసుకుంటూ ఆయన జీవనోపాధి పొందేవని కూడా వారు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పటి వరకు తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు సూరిబాబు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్ కుమార్ అనే యువకుడు 6గురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో బాధిత బాలిక తల్లి, నాయనమ్మను ముందుగా కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం తన భార్య, 2 పిల్లల్ని సైతం కత్తితో పొడిచి ప్రాణాలు తీయడం తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి వేళలో ప్రశాంతంగా నిద్రపోతున్న రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ యువకుడు గ్రామంలో కత్తితో హల్చల్ చేస్తూ ఓ కుటుంబంపై పదునైన కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి ఒకేసారి 3గురిని హతమార్చాడు. అంతటితో ఆగకుండా తన భార్య సహా 2 పిల్లల్ని సైతం కత్తితో పొడిచి చంపేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన ఓ బాలికను రాజ్ కుమార్ అనే వ్యక్తి వేధించాడని బాధితురాలి తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. బెయిల్పై తిరిగొచ్చిన నిందితుడు శనివారం తెల్లవారుజామున బాధితురాలి కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి చేసి 3గురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. అప్పటి నుంచి వారిపై కోపం పెంచుకున్న రాజ్ కుమార్ ఆమెను చంపేందుకు కుట్ర చేశాడు. ఈ క్రమంలో రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో గ్రామంలో కత్తితో వీరంగం సృష్టిస్తూ నిద్రపోతున్న 3గురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. రాజ్ కుమార్ చేసిన దాడిలో బాధిత బాలిక తల్లి, బాలిక నాయనమ్మ చనిపోయారు. అనంతరం తన భార్య, 2 పిల్లలను సైతం కత్తితో దాడి చేసి పీకలు కోసి చంపేయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తన భార్య, పిల్లలను ఎందుకు చంపాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో ప్రశాంతంగా ఉన్న దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
పోక్సో కేసు పెట్టారన్న కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, మనం దైవాలగూడలో ఉన్నాం, ఘటనాస్థలి వద్ద ఉన్నాం. అయితే నిన్న జరిగిన ఏదైతే మర్డర్కు సంబంధించి ఆయన నివాసం దగ్గర ఉన్నామో ఇక్కడ ఆ నిందితుడు భార్య సరిత చంపేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సరితకు సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టడం పైన వాళ్ళ అమ్మగారు ఏడ్చి గుండెలు బాదుకుని రోధిస్తూ స్పృహ తప్పి పరిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఒకగానొక కుమారుడు కూడా ఈ ఎవరైతే ఈ సరిత బ్రదర్ ఉన్నాడో అయితే సరితతో పాటు 2 పిల్లలను కూడా చంపేయడంతో కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత రాత్రి జరిగిన ఈ ఘటనపై గ్రామంలో కూడా భయాందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఇక్కడ రోధిస్తున్నారు. అయితే దైవాలగూడలో జరిగిన ఈ ఘటన పైన ఇటు గ్రామస్తులు కూడా చూసుకోవచ్చు. ఆ ఘటన జరిగిన దగ్గరికి పోలీసులు ఎవరైతే క్యూ టీమ్స్ వెళ్ళాయో క్యూ టీమ్స్ వద్దకు గ్రామం సంబంధించి పెద్దలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి గ్రామంలో ఉండడంతో వాళ్ళందరూ కూడా గ్రామస్తులు ఇక్కడ చేరుకుని ఇటు పోలీసులు దర్యాప్తుకు సంబంధించి ఇక్కడ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఈ మనకి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో భార్యను ఆయన అతి కిరాతకంగా చంపడం పరిస్థితుంది. ఇప్పుడు కెప్పరి సరిత నివాసం వద్దే మనం ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళు బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే చెప్పండి, ఈయన ఎప్పుడు ఇలా చేశాడు? గతంలో ఎప్పుడైనా మీ ఊర్లో ఇలా జరిగిందా? చెప్పండి సార్, మాట్లాడండి. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాత్రి 1 గంటల మధ్యలో ఈ ఘర్షణ జరిగింది. నాకు 2 గంటలకు ఫోన్ వచ్చింది. మేము అకస్మాత్తుగా వచ్చినాం. మేము వచ్చేటకల్లా డెడ్ బాడీలు బండి మీద వేసుకొని తీసుకుపోయాడు. మన సరిత సంబంధించి ఎంతమంది ఉంటారు? అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు. ఇలా సరిత వాళ్ళ మేనమామని నేను. అయితే సరితతో కూడా అన్న ఉన్నాడు. సరితకు ఒక్కడే అన్న సరిత ఇద్దరే. అయితే అన్న పేరు సంజీవ. అయితే సరిత వాళ్ళు కూడా వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ ఊర్లో అందరికీ తెలుసు, ఊరు చిన్న పెద్ద గ్రామస్తులు అందరికీ తెలుసు, చుట్టుపక్కల అందరూ లవ్ మ్యారేజ్ అవ్వలేదు. వాళ్ళకి 2 కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళకు భూమి వ్యవసాయము బాగానే ఉంది, ట్రాక్టర్ జోర్దారు ఉన్నది. వాళ్ళకి షాబాద్లో ఒక ఇల్లు కూడా ఉన్నది. ఈడొక దయాలగూడెంలో ఇల్లు ఉన్నది. వాళ్ళు మంచిగానే బతుకుతున్నారు. మరి ఆ తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యన వచ్చిన ఘర్షణ ఏందో ఇక మాకు తెలియదండి. అకస్మాత్తుగా మాకు రాత్రి 2 గంటలకు ఫోన్ వస్తే మేము వచ్చేసినాం. ఇప్పుడు సరిత తల్లిని కూడా మనం చూసాం, చాలా బాధపడుతూ ఏడుస్తున్న పరిస్థితి ఉంది. సరితతో వీళ్ళ బాండింగ్ ఎలా ఉండేది? తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కావచ్చు, ఎలా ఉండేదండి? సరిత మాతో బాగానే ఉన్నారు సార్. మా అల్లుళ్ళు బాగున్నారు, మా చెల్లెలు బాగానే ఉంది, మా బావ కూడా బాగానే ఉంటుండే. ఆ అమ్మాయిని ఏదో చేసిందని చెప్పి పోక్సో కేసు అది ఇదని అప్పటి నుంచి డిస్టర్బ్ అయ్యి చెప్పేసి జైలుకు పంపిస్తే వాళ్ళ అన్నలు వాళ్ళ డాడీ వాళ్ళందరూ వచ్చి జైలుకి పోకముందుకే బెయిల్ తెచ్చి వదిలేశారు. కొన్ని రోజులు బయట కూడా ఉంచారు. వదిలేసిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినాక ఆ గుడికి ఈ గుడికి తిరిగిర్రు. ఆ పెద్ద అబ్బాయి మేము ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు పెద్ద అబ్బాయి మామయ్య అని నా ఎంబడి వస్తే నేను మొయినాబాద్లో ఉంటాను. నేను మొయినాబాద్ నా ఎంబడి తీసుకెళ్ళిన 10 రోజుల దాకా ఆనే ఉన్నాడు. ఏది కావాలంటే అది కొనిపించినా తినిపించిన. మా మేనల్లుడు పెద్ద అబ్బాయి కొనిపించినా తినిపించినా అంతా చేసిన. పిల్లలతో మా అబ్బాయిలతో కూడా బాగా ఆడుకుంటుండే, మంచిగా ఉన్నాడు. వాళ్ళ డాడీ సడన్గా వచ్చి తోలుకొని వచ్చేసిండు మళ్ళీ రిటర్న్. 1 వీక్ బ్యాక్ 1 వీక్ అవుతుంది వాళ్ళ డాడీ వచ్చి మా దగ్గరకు వచ్చి ఒకడే వచ్చిండు కార్లో. వచ్చేసి సడన్గా వచ్చి మేము అన్నం తినేసి ఆయన కూడా అన్నం తిన్నాడు. తినేసి అబ్బాయిని ఎక్కించుకొని నేను మా డాడీ దగ్గర పోను మామయ్య అంటే కూడా డాడీ కొడతాడు అంటే కూడా మీతో ఉంటే మీ బతికే ఉందని. అయితే మా దగ్గర ఉంటే అబ్బాయి బతుకుతుండే, ఆ పెద్ద అబ్బాయి మా దగ్గర ఉంటే బతుకుతుండే. నేను బతికించుకుంటుంటే అంటే వాళ్ళ డాడీ వచ్చింది కదా ఇంటికి తీసుకురా. వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ చేసి చెప్పింది, సరిత కూడా ఫోన్ చేసి చెప్పింది, ఆయన వస్తుండ అన్న ఆ పిల్లగాని దొరికొస్తాడంట, పంపించేసేయి. చిన్నోడు ఇంకో అబ్బాయి ఉన్నాడు, చిన్నోడు ఆడ అన్న అని వెతుకుంటుండు, దోలాడుకుంటుండు, ఇంట్లో పంపించేసే అంటే సరే అని చెప్పి వాళ్ళ తండ్రికి కొడుకుకు అన్నం తినబెట్టి
వాని బట్టలు ఉన్నాయి, అబ్బాయి బట్టలు తీసుకెళ్ళాం, బట్టలు గిట్టలు అన్నీ పంపించి కార్లు ఎక్కిచ్చేసి పంపించినాక 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత కూడా నేను రోజు ఫోన్ చేస్తూనే ఉంటాను, 2 డేస్కి ఒకసారి. సరితకు పిల్లలకు మామయ్య మామయ్య అని మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్లో మాట్లాడతారు. నిన్న ఇదే టైం అప్పుడు నేను కాల్ చేసిన, మా చెల్లెలకి చేసిన, ఇట్లా ఓట్ల అది ఇస్తారు కదా సార్, ఓటర్ ఐడి కార్డు నింపేది, SIR ఫామ్ ఫిల్అప్ చేయడానికి ఇంటికాడ ఇచ్చిపోయిండు. ఇంటికాడ ఇచ్చిపోతే మా అమ్మకి తెలియకపోతే మా చెల్లెలు కొంచెం స్టడీ చేసింది. అది ఫామ్ తీసుకొని ఏమేమి ఫిల్అప్ చేయాలో ఫిల్అప్ చేసి, నేను కూడా అక్కడ ఫామ్ ఫిల్అప్ చేయడానికే అది మా డాడీది మమ్మీది అడుగుతారు, ఓటర్ కార్డు ఉందేమో ఫోటో తీసి పంపించేసి అమ్మది ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేసి, మీకు కూడా వచ్చిరా అంటే మీకు కూడా ఫిల్అప్ చేసి ఇచ్చేసేయండి అని చెప్పేసిన. నిన్న మార్నింగ్ ఇదే టైం అప్పుడు నేనే మాట్లాడిన తర్వాత అబ్బాయి స్కూల్కి వేయండి అమ్మా అని చెప్పిన. చిన్న అబ్బాయిని షాబాద్లో స్కూల్కి వెళ్తాడు, పెద్ద అబ్బాయిని స్కూల్కి వేయండి, చాలా రోజుల నుంచి 2 months స్కూల్ స్టార్ట్ అయ్యి స్కూల్కి వేస్తే ఆడు పోయి వస్తుంటాడు అని చెప్పిన. అయ్యా ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి వేలుకున్న రింగు మింగిండంట. రింగు మింగితే హాస్పిటల్కి పోయి ఎక్స్రే తీయండి, సడన్గా ఎక్కడ పోయిందో తెలియదు, నొప్పి వస్తుంది, సడన్గా నొప్పి వస్తే చిన్న బాబు తట్టుకోలేడు అంటే బాత్రూంలో వెళ్ళిపోయింది, మోషన్లో వెళ్ళిపోయింది, అందుకనే ఆయనకి నొప్పి వస్తలేదు, ప్రాబ్లం ఏం తెలుస్తలేదు, మేము కూడా అట్లే అనుకుంటున్నాం అని చెప్పి నెగ్లెక్ట్ చేసిరు. హాస్పిటల్ తీసుకోలేరు, రేపు మండేనో ఫ్రైడేనో తీసుకెళ్తానన్నారు. తీసుకెళ్ళండి, స్కాన్ తీస్తే మనకు కూడా వెళ్ళిపోయిందని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పి మాట్లాడినా. సరే తీసుకెళ్తాం, మండే రోజున ఫ్రైడే రోజున తీసుకెళ్తామని చెప్పింది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి నాకు ఫోటోలు పంపించండి అని చెప్పిన. మంచిగుండ్రా అంటే మంచిగున్నా అని చెప్పింది. నిన్న ఉదయం 7-7:30 మధ్యలో మాట్లాడినా. నిన్న ఉదయం ప్రేమ వివాహం చేసుకురు. ఏం చేయాలి సార్, మాకు ఒక చెల్లెలు, నేను ఒక అబ్బాయిని, మాకేం అర్థమైతలేదు. మొత్తం కొట్టుకొని మా మమ్మీ అడ్డం పడ్డదాగు, మొత్తం ఏం చేయాలో అర్థం కాక ఏడ్చి ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయలేక మొత్తం మా మమ్మీ అడ్డం పడ్డది. ఈ సరిత వాళ్ళు ఏం చేసిరంటే ఆడ షాబాలు ఉన్నారు. ఫస్ట్ షాబాలు ఉన్నప్పుడు ఈ పోక్సో కేసు అయినప్పుడు అక్కడ నుంచి మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ సరిత వాళ్ళ అత్త మామయ్య కూడా ఇక్కడే ఉండుండ్రి. అయితే వాళ్ళు ఇక్కడ వచ్చిర్రు అని చెప్పి ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు షాబాద్ ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. అయితే ఇక్కడ భార్య భర్త సరిత ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు షాబాద్లో ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటే మా చెల్లెలు చావపోతుండే ఈరోజు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పెద్దవాళ్ళు ఇక్కడ ఉండుంటే మా చెల్లెలు చావపోతుండే ఈరోజు. మా చెల్లెలతో కూడా ఎవరు కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు, ఎవరు మాట్లాడలేరు. మా చెల్లెలు వాళ్ళ అత్త మామయ్యకు అన్నం పెట్టినా తినరు, చాయ్ ఇచ్చినా తాగరు. ఆ చిన్న బాబులు ఎత్తుకున్నారు, చిన్న బాబులు పెట్టారు, ఆ పిల్లల్ని కూడా ఎత్తుకొని ముద్దాడారు. ఆడు గతంలో మందు తాగిండు. ఎవరు ఆ సరిత వాళ్ళ భర్త మా బావ మందు తాగితే పోలీసులకు ఏం చేద్దాం సార్, చట్టం ఉంది, చట్టం ప్రకారం వాళ్ళకు కఠినగార శిక్ష పడాలి సార్. మా చెల్లెలు 3 ప్రాణాలు తీసిండు, మేనల్లులు చిన్న బాబులు సార్, 3 ప్రాణాలు తీసిండు. ఆడ మొత్తం మంచం మీద ఇంట్లో పోయి చూస్తే రక్తం మడగల్లో మొత్తం పిల్లలు నోరు తెచ్చుకొని పడుకున్నారు. వాళ్ళకి ఎవరు సార్ ఆ రాత్రిలో దిక్కు? పోలీసులతోని కఠినగార శిక్ష పడాలి సార్ ఆ అబ్బాయికి. ఇది ఎవరైతే సరితకు సంబంధించి కుటుంబ సభ్యులు వాళ్ళ పెద్దమ్మ కూడా ఉన్నారు. పెద్దమ్మ చెప్పండి. మా పిల్లని ఇష్టం లేకపోతే సారు, మా పిల్లని ఇష్టం లేకపోతే మా ఇంటికి ఇరుగనుకేదుండే, మా ఇంటికి ఇరుగనుకితే మా ఇంటికాడ మా పిల్ల మా ఇంటికాడ ఉంటుండే, మా కడుపులో ఉంటుండే. మీరు నడపకుంటే మా ఇంటికాడ ఉంటుండే, మా పిల్ల మా ఇంటికాడ ఉంటుండేగా. బంగారం చెడిపోతే తల్లిగారి ఇల్లు చెడుతుందిగా, నా ఇంటికి తోలిస్తే మా ఇంటికాడ ఉంటుండేగా. మా పిల్లని చంపడం న్యాయమేమింది? మా పిల్లని అంత తప్పు ఏం చేసింది? మా ఇంటికి పంపించండి. వాళ్ళు అట్లా చేసుకో న్యాయమా? మీరే చూసుకోండి, మీకు ఎట్లా దోస్తే అట్లా చేయండి. ఇది పట్టించుకొని ఇది న్యాయం కరెక్ట్గా చేయండి. 2 పిల్లల్ని తల్లిని ఎట్లా చంపిర్రు, ఏం తప్పు చేస్తే చంపిర్రు అని ఇదొకటి నిర్ణయం చేసుకొని మాకు న్యాయం చేయండి సార్, అంతే. ఈ అబ్బాయి బయట ఎన్నెన్నో తప్పులు చేసి వస్తుండే సార్, ఎన్నెన్నో తప్పులు చేసి వచ్చినా ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీతో చేస్తుండే. ఇంతకుముందు అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఇంట్లో కూడా చెప్పిండు. మళ్ళీ వీళ్ళ గొడవలైనప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పంపించిపోయారు. మా చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయిండు, రాత్రిలో ఎత్తుకొని పోయి మీ చెల్లెలు మీరు తీసుకోండి, మా పిల్లల్ని నేను తీసుకుంటా అని చెప్పి వన్ డే మొత్తం నైట్ మొత్తం పిల్లల్ని అక్కడనే పంపించుకుండు. తెల్లారి మళ్ళీ పెద్ద మనుషులకు ఊళ్ళో వాళ్ళ ఇళ్ళకి ఫోన్లు చేసి నేను సరి చెప్పి ఇంతకుముందు ఒకసారి మా ఊరి సర్పంచ్ పిలిపించి మాట్లాడదామని నేను ఒకసారి మీటింగ్ చేపిస్తే కూడా ఆయన రాలేడు సార్.
రాలేడు. ఆయన ఎక్కడెక్కడో బయట తిరిగిండు, 10 మందిలకు రాలేడు. పెద్ద మనుషుల వాళ్ళ దాంట్లో పంచాయతీ పెట్టి సరి చెప్పుదామని పిలిపించినా, మేము అందరం వచ్చినాం. ఆయన రాలేడు. మా ఊరు సర్పంచ్లకు తెలుసు, మా ఊరు పెద్దలకు తెలుసు ఈ విషయం. వాళ్ళు కూడా సరే రాలేడు కదా వదిలేసే ఉండండి, మంచిగానే ఉంటారు, మేము కూడా చెప్తామని వెళ్ళిపోయారు వాళ్ళు. మేము కూడా వెళ్ళిపోయినాం సార్. ఇది జరిగి 4 months అయిపోతుంది. ఇప్పుడు సడన్గా ఇట్లా అయిపోయింది మళ్ళీ. ఇది చూస్తున్నాం కదా, కప్పెరి సరిత సోదరుడు కావచ్చు, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మలు అందరూ కూడా ఎవరైతే ఈ నిందితుడు రాజ్కుమార్ ఉంటాడో ఆయన్ని కఠినంగా శిక్షించాలని అయితే తమ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇటు తమ పాపను అలాగే వాళ్ళ పిల్లలు అంటే వీళ్ళు మనవాళ్ళు అయితే మొత్తం తమ పాపను అలాగే 2 మనవలను కూడా ఇలా అత్యంత కిరాతకంగా హత్య చేయడం దారుణమని కూడా వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇంత కిరాతకానికి పాల్పడిన ఆ రాజకుమార్ను ఎట్టి పరిస్థితులను కూడా చట్టం ముందు దోషిగా నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ఇటు సరిత బ్రదరు అలాగే పెద్దమ్మ అలాగే వాళ్ళ బంధువులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్.